భారత స్వాతంత్ర ఉద్యమం తర్వాత చరిత్రలో ఎక్కడా కనీవిని ఎరుగని రీతిన ఒక కర్మాగారం తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని రాష్ట్ర ప్రజలంతా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రభుత్వాలను ఎదిరించిన రోజులవి. అమృతరావు గారి ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమం ప్రతి గ్రామానికి చేరింది. ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలతో తెలుగు నేల దద్దరిల్లింది. రేపటి తరం కోసం మేము సైతం అంటూ గర్భిణీగా ఉన్న తన భార్య లక్ష్మితో వీరయ్య ఉద్యమ బాట నడిచాడు. ఒక్క క్షణంలో పోలీసుల లాఠీచార్జులు, కాల్పులు మొదలయ్యాయి. నినాదాలు అల్లర్లుగా మారాయి. తొక్కిసలాటలో లక్ష్మి ప్రాణం విడిచింది. కళ్ళ ముందే భార్యను కోల్పోయిన వీరయ్య ఆ రోజుతోనే తన బుద్ధిని కూడా కోల్పోయాడు. తెలుగు నేల విశాఖ ఉక్కును సాధించింది. ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని విశాఖ ఉక్కు మహావృక్షమై వేలాది కుటుంబాలకు జీవనోపాధిగా మారింది. తన కుటుంబాన్ని కార్మికులలో చూసుకుంటూ సంబరపడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వీరయ్య పిచ్చివాడై విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లోనే తిరుగుతున్నాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, విశాఖ. అమ్మా 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 బాగున్నావమ్మా? నువ్వు చల్లగా ఉండాలమ్మా. నీ పెళ్లి కోసం చాలా గొడవలు చేసావమ్మా. ఇలా మీ ఆయన ఎలా ఉన్నాడు? నీ పేరు మీద ఏమన్నా కొన్నాడమ్మా? వాడు మూర్ఖుడమ్మా. అదవా అదవన్నారు, అదవా పరికి వాళ్ళకి ఆడదా. ఉండమ్మా ఉండు, వాడు పని చెప్తానుండు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. ఎవరండి పిచ్చోడు? అతను పిచ్చివాడే కానీ ఎవరికి ఏ హాని చేయడండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గాల్లో మాట్లాడుకుంటూ ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు. అమ్మా 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 అమ్మా. అరే అబ్బాయి తాతారు ఆనందం ఆనందం. అమ్మా నువ్వు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలమ్మా. మీ ఆయన హిందీ అమ్మాయి వల్ల పడ్డాడేమో అని అనుమానంగా ఉందమ్మా. అది మాయల మరాఠీ. ఆ ఇద్దరు కలిసి నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఏం భయపడకు, నేనున్నాను. మన వాళ్ళంతా ఉన్నారు, మన వాళ్ళంతా ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.
అమ్మా. అమ్మా, రండి నాన్న. ఏం కాదు, ఏం కాదు. ఏం భయపడద్దమ్మా, నువ్వేం భయపడద్దమ్మా. అమ్మా, నేనున్నానమ్మా. నీకేమి కానివ్వను. నేను కాపాడుకుంటానమ్మా. నేను కాపాడుకుంటాను. రేయ్ రాబందులారా, ఆ దొంగ ప్రేమ చూపించి అమ్మని కాపాడతామని చెప్పేసి ఈ పరిస్థితి తీసుకొస్తారా? పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు కదరా. కబడ్డార్ రేయ్, కబడ్డార్. అమ్మా, అమ్మా, అమ్మా. నా ఆరోగ్యం ఎలాగో పాడైపోయింది. ఇప్పుడు నా బాధ అంతా నా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని. అమ్మా, నీకోసం నా కుటుంబం పోయినా నువ్వు నిలబడ్డావని సంబరపడిపోయానమ్మా. వాడు అనుకున్నంత పని చేశాడు. నీకోసం ఇల్లు, వాకిలి, భూములు అన్ని, ఆఖరికి ప్రాణాలు సైతం వదులుకున్న త్యాగాలు వృధా కావాల్సిందేనమ్మా. అమ్మా, అయ్యో నాకంటే మతి లేదు. కానీ మహావృక్షం లాంటి నీకు చదవట్టించిన ఈ లోకానికి మతి లేదా? నిన్ను ఈ దుస్థితిలో చూడలేని నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదమ్మా. నెమ్మదిగా నిశ్శబ్దంగా కరిగిపోతున్న విశాఖ ఉక్కు దుస్థితిని చూసి భూములు కోల్పోయి ఉద్యోగాలు రాని నిర్వాసితులలో, చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న యువ కార్మికులలో, అర్ధాంతరంగా ఉపాధి పోయిన అసంఘటిత కార్మికులలో మన కంటికి కనిపించని వీరయ్యలందరూ